హాయ్ అండి. ఈరోజు బ్లౌజ్ ప్రిన్స్ కట్ వర్క్ మోడల్ ఏంటనేది బ్లౌజ్ కట్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తా. క్యానికల్ ఇదే అనమాట. మనకి 2-3 రకాలు ఉంటుంది. ఇదైతే మనకి ఐరన్ చేస్తే అతుక్కుంటుంది కాబట్టి ఈ మోడల్ అయితే నేను కట్ చేసి మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే బ్లౌజ్ కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మనకు హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ముందు ఇక్కడ ఖర్చులు ఏవైతున్నాయో అవి నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలాగా కట్ చేసి మనకి హ్యాండ్స్ వచ్చేసి నేను 10 ఇంచులు పెడుతున్నాను చూడండి. 10 ఇంచ్ కాడికి ఒక మార్కింగ్ పెట్టుకొని నీట్గా ఇలాగైతే మార్కింగ్ వేసేసుకోండి. ఇవి 3/4 హ్యాండ్స్. ఇప్పుడు 3 ఇంచ్ కాడికి ఒక మార్కింగ్, 3.5 కాడికి ఒక మార్కింగ్ పెట్టుకున్నా. ఇక్కడ 2 ఇంచ్ కాడికి ఒక మార్కింగు, 1 ఇంచ్ కాడికి ఒక మార్కింగ్ పెట్టుకున్నా కదా. ఈ 2 ఇంచ్ కాడి నుంచి ఈ 3 ఇంచ్ కాడికి అయితే మార్కింగ్ ఇలా వేసేసుకోండి. ఇప్పుడు 1 ఇంచ్ కాడి నుంచి ఇలా డౌన్ చేసి ఇలా వేసుకుంటాం కదా. నేను కుట్టేటప్పుడు చూపిస్తాను, మీకు ఆల్రెడీ తెలుసు. ఇంకా మనకి 3/4 హ్యాండ్స్ అంటే మనకి కావాల్సినంత, అంటే పైకి కొంచెం కావాలంటే కొంచెం, ఎక్కువ కావాలంటే ఎక్కువ క్లాత్ ఇలా సెట్ చేసేసుకోవాలి. మీకు సైజుకి బట్టి ఇక్కడ 2 ఇంచెస్ ఉంది కదా, 2 ఇంచ్ కాడికి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఒకసారి ఇది కట్ చేసేసుకుందాం. చూడండి, ఇలాగా. ఇప్పుడు మార్కింగ్ ఇవి కుచ్చులోకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు కట్ వర్క్ అన్నాను కదా, అలాగే ఫ్రెండ్స్ కట్. ఇప్పుడు ఫ్రెండ్స్ కట్కి ఉన్న క్లాత్ మొత్తం ఇలా వేసేసాను కదా. నార్మల్గా వాళ్ళకి 7 ఇంచెస్ వచ్చింది, కానీ నేను 7 ఇంచెస్ పెట్టుకోవట్లేదు, మనకి సరిపోతుంది కాబట్టి 6 ఇంచుల కాడికే నేను మార్కింగ్ వేసేసుకుంటున్నాను. చూడండి, 6 ఇంచుల కాడికి మార్కింగ్ వేసేసుకొని కిందకి కూడా సేమ్ 6 ఇంచుల కాడికి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇంకా ఖర్చులకి ఇలా వేసేసుకొని 1 ఇంచు కాడికి ఇలా మార్కింగ్ ఇలా వేసేసుకోండి. పొడవు వచ్చేసి 15 ఇంచులు. చూడండి, పొడవు 15 ఇంచులు. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఇది కట్ చేసేసుకుందాం. ఇది కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ 2 సమానం ఉన్నాయా లేవో చూసుకోండి. లేకపోతే ఇట్లా ఎగస్ట్రాగా ఏమైనా అనిపిస్తే మీకు ఇలా కట్ చేసేసుకోండి. ఇంకా పొడవు వచ్చేసి కింద ఇలాగా. ఇప్పుడు మనకి ఇవి విడివిడిగా నేను చూపిస్తాను. చూడండి, విడివిడిగా కరెక్ట్గా ఇలా పెట్టుకొని మనకి గల్ల వచ్చేసి 10 ఇంచ్, ఇలా వచ్చేసి మనకి 3.5. చూడండి, 3.5 గల్ల ఇలా పెట్టుకోండి. ఇట్లా మార్కింగ్ వేసేసుకోండి. షోల్డర్ చిన్నగానే వస్తుంది, పెద్దగా రాదు. ఓకేనా. ఇప్పుడు మనకి ఏ గల్ల కావాలి అనేది ఫిక్స్ అయిపోవాలి. వాళ్ళు చెప్పిన దానికి బట్టి మనం బక్కరం కట్ చేసుకోవాలి. చూడండి, 3.5 కాడికి ఇట్లా ఒక మార్కింగ్ వేసేసుకొని ఇట్లా వేసేసుకోండి. చూడండి, ఇలాగా. ఇప్పుడు ఇలాగా ఇందులోనే మనకి అంటే ఈ పక్క నుండి రావాలి, అంటే సేమ్ ఇక్కడ నుండి ఇలా రావాలి. చూడండి, ఈ మోడల్ ఇదే నేను మీకు ఇప్పుడు బక్కరం మీద కట్ చేసి చూపిస్తాను. ఓకేనా. ఇంకా ప్రిన్స్ కట్ వచ్చేసి మనకి గల్లకి 6 ఇంచులు పోగా, చూడండి, గల్లకి 6 ఇంచులు పోగా పైనుంచి 10 ఇంచెస్ తీసుకోండి. 10 ఇంచెస్ తీసుకొని ఇలా వచ్చేసి 3.5, ఇక్కడ 4 ఇంచులు తీసుకోండి. ఇక్కడ 4 ఇంచులు అక్కడ తీసుకోండి. 3.5 ఇటువైపు తీసుకోండి. 2.5 ఇటువైపు తీసుకోండి ఫ్రెండ్స్ కట్కి. ఇప్పుడు మార్కింగ్ ఇలా నీట్గా ఇలాగైతే వేయండి. చూడండి, ఇలా వేసి నీట్గా ఇక్కడికి కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి.
ఇప్పుడు ఇలా పెడితే ఏంటి స్ట్రేట్గా వచ్చేస్తుంది, చూసారా? స్ట్రేట్గా వస్తే కరెక్ట్గా కుదరదు. కాబట్టి మనకి ఇటు నుంచి ఇటు 2 ఇంచుల కాడికి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలాగా మార్కింగ్ వేసి ఇది షేపు ఇలా డౌన్ చేయండి. లేదు అనుకుంటే మీరు ఇలాగైనా రావచ్చు. చూడండి, ఇలా డౌన్ చేసి మనం తింపొచ్చు. చూడండి, ఇట్లా ఈ డౌన్ అనేది మనం ఇది కట్ చేసుకుంటే కరెక్ట్గా ఇక్కడ మనం ఇది మొత్తం పోతుంది కాబట్టి ఇక్కడ మంచిగా వచ్చేస్తుంది. ఓకేనా? కప్పు మోడల్లో వస్తుంది అన్నమాట ఈ కటింగు. ఇప్పుడు చూడండి, ఇది ఇలా ఉంది కదా, ఈ క్లాత్ అనేది ఇది క్లాతే అనుకోండి. ఈ బకరాన్ని ఇలా కానికలైన బకరమైనా అంటారు, కానికల్ అంటే వేరు, బకరం వేరు. ఇందులో కూడా 2-3 రకాలు ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి నేను 4 ఇంచులన్నర తీసుకున్నా. ఇప్పుడు మీరు 3 ఇంచులన్నర కాడికి మార్కింగ్ వేసేసుకోండి. 3 ఇంచులన్నర కాడికి మార్కింగ్ వేసేసుకొని పొడవు వచ్చేసి 10 ఇంచు, కిందకి 1/2 ఇంచ్ అంతా ఎగస్ట్ ఉంచుకోండి. మనకి క్లాత్ కట్ చేసుకునేటప్పుడు కావాలి కాబట్టి ఇలాగా ఈ 3 ఇంచెస్ కాడికి మార్కింగు నీట్గా ఇలా వేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక మార్కింగు 1/2 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ ఇలా కూడా వేసేసుకోండి. చూడండి, మనకు వచ్చింది ఇక్కడికి, మళ్ళీ ఇక్కడికి కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు మనకి రౌండ్ కావాలి అనుకుంటే రౌండ్ వేసుకోండి. చూడండి, రౌండ్ ఇలా వేసేసుకోండి. లేదు రౌండ్ వద్దు, వేరేది కావాలనుకుంటే వేరేది వేసుకోండి. ఇక్కడ మనకి పైకి వచ్చేసి 3 ఇంచులన్నర కాడికి ఇలా నీట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ మనం ఇది కట్ చేసేసుకుందాం. ఈ కట్ చేసుకున్న దానికి స్ట్రేట్గా ఇలా ఉంది కదా, ఇలా వచ్చేసి ఇలాగా చూడండి, స్ట్రేట్గా ఇలాగా. ఇప్పుడు మనకి రౌండ్ అయితే ఇలా రావాలి. చూడండి, ఇలా కదా, మనం ఇలా వేసేసుకోవాలి. మీకు ఎన్ని ఇంచులు కావాలి అనుకునేది కూడా మీరు వేసుకోవచ్చు. ఇలా కూడా వేసుకోవచ్చు. మీకు రౌండ్ కావాలనుకుంటే ఈ రౌండ్ లోపటనే వేసుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు నేను ఎగస్ట్రా క్లాత్ గీసాను కదా, అందులో వేసుకోవాలి. ఇది కట్ చేసేసుకుందాం. చూడండి, ఇలాగా. ఇప్పుడు నేను మధ్యలో ఇలా ఎందుకు పెట్టానంటే ఇంత గ్యాప్ ఎందుకు ఇచ్చాను, ఇవి 2 ఎందుకు ఇచ్చాను అంటే చూడండి, ఇటొకటే వచ్చింది. ఈ మధ్యలో ఎందుకు వచ్చిందంటే మనకి ఉక్సుల పట్టి కాజల పట్టి వస్తుంది. మనం ఈటంత సైజు తీసుకున్నాం అనుకో, ఉక్సు పట్టి కాజల పట్టి అనే ఉక్సు పట్టి మీద కాజల పట్టి కనబడుతుంది. కాబట్టి దీనంతా ఉక్సుల పట్టి రావడానికి మాత్రమే ఇది పెట్టుకున్నాను. ఓకేనా? చూడండి, నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.